జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, దశాబ్దాలుగా వెనుకకు నెట్టవేయబడిన బీసీలను వెనుతట్టి ప్రోత్సహించే నాయకుడు, బీసీలు అన్ని రంగాల్లో ముందుకెళ్తే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మే పాలకుడు, ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా, ఎంతటి విపత్తు ఢీకొన్నా చెక్కు చెదరక తన లక్ష్యాన్ని మరొక ముందుకు సాగే ఏకైక నాయకుడు, సమస్యలను సవాలుగా స్వీకరించి గిట్టని వాళ్ళు ఎన్ని నిందలు వేసినా, ఎన్ని రాళ్లు వేసినా చిరునవ్వుతో స్వీకరించి రాష్ట్రాన్ని, ప్రజలని అగ్రస్థానంలో నిలపడమే తన ఏకైక లక్ష్యంగా నమ్మి అనినిత్యం శ్రమించే జీతం లేని శ్రామికుడు, మన బీసీల ఆత్మ బాంధవుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా బీసీలందరి తరపున ఆహ్వానిస్తున్నాం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై హో బీసీ. దయచేసి అందరూ కూడా కూర్చోండి. మన జాతీయ పార్టీ అధ్యక్షులు నిరంతరం తెలుగు వారి కోసం తప్పించే నాయకుడు, మనందరి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్రం కోసం కష్టపడితే అక్రమ కేసు పెట్టి 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మన అందరూ కూడా బీసీల తరఫున కరతాళ ధ్వనులు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఈరోజు దయచేసి అందరూ కూడా సమయాభావం, మనకి తక్కువ టైం ఉంది. సార్ కూడా మెసేజ్ ఇవ్వాలి కాబట్టి ఇంకా 4 సబ్జెక్టులు ఉన్నాయి, క్లుప్తంగా దయచేసి మాట్లాడాలని చెప్పి కోరుతూ, మరి ఇప్పుడు తెలుగుదేశం పాలనలో బీసీలకు స్వర్ణయుగం, మరి బీటీ నాయుడు గారిని, మాజీ ఎమ్మెల్సీ గారు బీటీ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, బడుగు బలహీన వర్గాల దేవుడు భగవంతుడైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి బీసీ బంధువులకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ సందర్భంగా నాకు ఇచ్చిన టైం 2 నిమిషాలు కాబట్టి మీ అందరిని ఒకటే విన్నపం చేస్తున్నా. మన కార్యక్రమం జై హో బీసీ, అందుకోసమే నేను 3 సార్లు చంద్రన్న నాయకత్వం అంటే వర్ధిల్లాలనాలి. ఫస్ట్ నినాదం తాడేపల్లి కొంపకిన పడాలి, రెండవది జగన్ లేడు హైదరాబాద్లో ఉన్నాడు ఆయనకి పడాలి, మూడవది వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ పడాలి. ఓకే బీసీ బంధువులారా, నేను స్టార్ట్ చేస్తున్నాను. చంద్రన్న నాయకత్వం. తాడికల్లో కొంపకు పోయింటుందా? రెండవది హైదరాబాద్కి పడాలి జగన్కి. చంద్రన్న నాయకత్వం. శబాష్. దాదాపు హైదరాబాద్ దగ్గర పోయింది. లాస్ట్ మొత్తం వైసీపీ పార్టీ చెవులు చిల్లు పడేలా లాస్ట్ నినాదం చంద్రన్న నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ 3 నినాదాలు ఎందుకు ఇచ్చానంటే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బడుగుల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మనందరికీ తెలుసు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మనకు ఒక స్వర్ణయుగాన్ని ఆ రోజు అందించాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో బీసీలంటే బానిసలుగా చూస్తుంది వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకంటున్నానంటే,
వేదికను అలంకరించినటువంటి మన పెద్దలందరూ ఇందాక మాట్లాడారు. మన మీద ఆయన ప్రయోగించిన అస్త్రం సగంలో జనాభాలో సగం మనం తెలుగుదేశం పార్టీ వెంబడి మనముంటామని మన నాయకులను భయపెడితే మిమ్మల్ని అందరం భయపెట్టినట్లు అవుతుందని మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. కానీ ఆ దెబ్బకు ఆ రోజే ఈ ప్రభుత్వం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బీసీలో మనమందరం రగిలిపోయాం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి మన యనమల రామకృష్ణ అన్న మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. అయ్యన్న గారి మీద రేపు కేసు పెట్టాడు. ఈ రకంగా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీలను దొక్కాడు. అదే మన చంద్రన్న పాలనలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాదాపు ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానం కర్నూలు జిల్లాకు సంబంధించి కేఈ కృష్ణమూర్తానికి ఇచ్చి ఆ రోజు పార్టీ గౌరవించింది. ఆర్థిక శాఖ గౌరవనీయులు యనమల రామకృష్ణకి ఇచ్చారు. బీసీ న్యాయ శాఖ అదేవిధంగా అన్ని శాఖలు కూడా దాదాపు మెజార్టీ శాఖలన్నీ కూడా బీసీలు మనం అనుభవించాం. ఈరోజు 56 కార్పొరేషన్లు చెప్పి కేవలం కుర్చీలు టేబుల్కే పరిమితం చేశాడు. రాజకీయంగా మనల్ని అడగదొక్కాలని చూస్తున్నాడు. ఇప్పుడు మార్పు పేరు మీద తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జోలికి పోకుండా కేవలం బీసీ సీట్లనే మారుస్తూ ఈరోజు కథలు చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి.